హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్లో నెక్స్ట్ VSAQ చూద్దాం. సో ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు చూసాం కదా, సో సేమ్ దాని మాదిరి ఉంటుంది ఇది కూడా. ఓకేనా. సో ఇక్కడ చాలా సింపుల్ చూడండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమంటే ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లంలో మాదిరే మనకి హైలైట్ యూజ్ చేస్తూ ఇక్కడ మనకైతే చేసేస్తున్నాము. ఓకేనా. సో ఎలాగనే చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఆన్సర్ గివెన్ ఐ అనుకుంటున్నాను ఇచ్చింది దాన్ని. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఏ విధంగా రాస్తున్నాను అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1గా రాస్తున్నాను. ఓకేనా. సో ఎందుకంటే యూవి అప్లై చేయడానికి, ఇంటిగ్రేషన్ యూవి రూల్ని అప్లై చేయడానికి నేను ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1గా రాస్తాను. ఎందుకంటే 1 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్సే కదా. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హైలైట్ని యూజ్ చేస్తున్నాను నేను. హైలైట్ ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రిక్, టీ అంటే ట్రిగ్నామెట్రీ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇక్కడ మనకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని చూసినట్టయితే మనకి ఓకేనా. సో ఇన్వర్స్ అని ఇక్కడే ఉంది. సో కాబట్టి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఇది మనకి ఐ. ఓకేనా. సో ఇక్కడ మనకు 1 ఉంది. 1 అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే కాన్స్టెంట్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక ఆటోమేటిక్గా ఐ వచ్చింది. ఇక మనకు ఫస్ట్లో ఉండేది ఐ అని వచ్చేసింది కాబట్టి ఇది మనకి ఏమైపోతుంది, ఇది మనకి యూ అయిపోతుంది, ఇది మనకి ఆటోమేటిక్గా వి అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, అది వి ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఫైండ్ అవుట్ అనేది చేసాం. ఇక్కడ చూసినట్టయితే కొంతమంది ఓకేనా. సో కొంతమంది యూ అనుకుంటారు, యూవి అనుకుంటారు, కొంతమంది ఎఫ్జీలు అనుకుంటారు. ఓకేనా. సో యూని ఎఫ్ అనుకుంటారు, కొంతమంది విని జీ అనుకుంటారు. సో ఎలాగని అనుకోండి, మీ ఇష్టము. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కొంతమంది ఎఫ్ అనుకుంటారు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని, కొంతమంది జీ ఈక్వల్స్ 1 అని ఇక్కడ అనుకుంటారు వి బదులుగా. ఓకేనా. సో ఎలాగని అనుకోండి, యూవిఆర్ ఎఫ్జీ ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. సో ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఇంటూ డిఎక్స్ మనకు తెలుసు కదా. ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి ఇంటూ డిఎక్స్ మన ఫార్ములా ఏంటి, యూ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా మనకి ఎక్స్లో ఉంటుంది కాబట్టి అంతా మన ఫామ్లో కూడా మనకి డిఫరెన్షియేషన్ అప్లై చేసేది కూడా విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ అప్లై చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా అన్నట్టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది డిఫరెన్షియేషన్ చేస్తాం ఇక్కడ మనకి లోపల. అదేవిధంగా ఇక్కడ మనకి డివై ఉందనుకోండి, ఇక్కడ అంతా వైలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా మనకి డివై, ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అనేది చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డివై ఈ విధంగా చేస్తాం. డిజెడ్ ఉంటే డిజెడ్ ఈ విధంగా అన్నట్టు. కొంతమంది యూవి అనుకున్నారు కదా, కొంతమంది ఎఫ్జీ అనుకుంటారని కూడా చెప్పాను. సో కాబట్టి ఒకవేళ మనకి ఇంటిగ్రేషన్ ఎఫ్ ఇంటూ జీ ఇంటూ డిఎక్స్ అనుకున్నారనుకోండి, ఎఫ్జీలు అనుకున్నారనుకోండి వీళ్ళని. సో మనకి ఎఫ్ ఇంటూ ఇంటిగ్రేషన్ జీ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ జీ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా మారిపోతుంది. ఓకేనా. ఫార్ములా ఒకటే, ఇక్కడ వేరియబుల్స్ ఇక్కడ మనకి ఏవైతే ఎఫ్జీలు అనుకుంటున్నావో సో అవి మట్టుకే మనకి ఇక్కడ డిఫరెన్స్ అంతే. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫార్ములా అయితే ఉంటుంది. మీ ఇష్టము ఈ రెండు ఫార్ములా. ఓకేనా. సో ఒకే ఫార్ములా అనేది సో ఎలాగన్నా అనుకోండి, మీరు అప్లై చేసేసేయండి మీరు దీనికి. ఓకేనా. సో ఇక్కడ నేను అప్లై చేసేస్తున్నాను చూడండి. సో యూ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్, వి వచ్చేసి 1 లేదా ఎఫ్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్, జీ ఈక్వల్స్ 1 ఈ ఫార్ములా అప్లై చేసేస్తున్నాను చూడండి. నాకు ఏ విధంగా అయిపోయింది ఇది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ డాష్ అంటే మనకి డివైడిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నట్టు. ఓకేనా. ఇంటూ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ మనకి ఐ ఈజ్ ఈక్వల్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ డాష్ అంటే మనకి డివైడిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా ఉంది ఇది. ఓకేనా. సో డివైడిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి అప్లై చేసేద్దాం. సో అప్పుడు మనకి ఏమైంది, 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా. ఇక్కడ మనకి ఏమైనా ఫార్ములాస్ అప్లై అవుతాయో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫార్ములా అయితే నాకు ఇక్కడ అప్లై అయ్యింది.
ఓకేనా. సో ఈ ఫార్ములా అయితే మనకి ఇక్కడ అప్లై అయింది. వీ నో దట్ ఏంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ f డాష్ ఆఫ్ x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. ఇదైతే ఫార్ములా ఇక్కడ మనకి అప్లై అవుతుంది. సో ఎలాగనే చూద్దాము. ఇక్కడ మనకి లోపల స్క్వేర్ రూట్ లోపల f ఆఫ్ x అనుకున్నారనుకోండి. ఓకేనా. సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో దీన్ని మనకి f డాష్ ఆఫ్ x డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అయితే చేయాల్సి ఉంటుంది. సో 1కి డిఫరెన్షియేట్ చేసి 0 అయిపోతుంది, మైనస్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2x అయిపోతుంది. అంటే టోటల్గా మనకి మైనస్ 2x అయిపోతుంది. ఓకేనా. మైనస్ 2x పైన ఉందా? లేదు, ఎక్స్ మటుకే ఉంది. ఓకేనా. సో మైనస్ 2 అయితే లేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మైనస్ 2 ఒకసారి ఇంటూ చేయాలి, ఒకసారి డివైడెడ్ బై చేయాలి. ఎందుకంటే మైనస్ 2 క్యాన్సిల్ చేస్తే 1 అయిపోతుంది ఇంకా ఆల్రెడీ. సో ఈ విధంగా అన్నట్టు మైనస్ 2ని ఒకసారి మనకి ఇంటూ చేసుకోవాలి, అదేవిధంగా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మైనస్ 2 మనకి ఇక్కడ పైన పెట్టేసుకుంటాను. ఈ కింద ఏదైతే 1/-2 ఉంటుందో ఇక్కడ నేను బయట రాసేసుకుంటున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అప్పుడు నాకు. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఈ ఫార్ములా అప్లై అవుతుంది అన్నట్టు అప్పుడు. ఓకేనా. అప్పుడు మనకి ఈ ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే నేను ఇక్కడ నేను యాడింగ్ డివైడింగ్ ఇలా నేను చేసుకుంటున్నాను. మల్టిప్లికేషన్ డివిజన్ ఈ విధంగా మనకి ఈ ఫార్ములా అప్లై అయ్యే తగ్గట్టుగా నేను ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా సింపుల్గా చేస్తున్నాను. చూడండి. దేర్ఫోర్ డివైడింగ్ అండ్ మల్టిప్లయింగ్ బై 2. ఓకేనా. సో 2 ఒకటి అన్నారు. సో అంటే మనకి ఇక్కడ ఎలా చేశారు ఇక్కడ చూడండి, నేను చెప్పిస్తాను. i ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ సైన్ ఇన్వర్స్ x అలాగే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఏమంటారు, డివైడింగ్ అండ్ మల్టిప్లై బై 2 అంట. అంటే 2/2ని ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా. సో ఒక 2 వచ్చేసి లోపల పెట్టేసుకున్నారు. ఓకేనా. సో ఒక 2ని మనం ఇక్కడ లోపల పెట్టేసుకున్నాము. అదేవిధంగా ఇంకొక 1/2ని మనం ఇక్కడ ఏం చేసాము, బయట రాసేసాము. ఓకేనా. ఈ విధంగా రాసాము. సో ఈ విధంగా రాసేసారు చూడండి. అప్పుడు మనకి ఏమైతే ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, అదేవిధంగా మనకి ఇక్కడ కావాల్సినది మైనస్ 2x కదా, f డాష్ ఆఫ్ x ఎంత ఉంది, మైనస్ 2x వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకి మైనస్ ఏదైతే ఉంది దీన్ని మనం లోపల పంపించుకున్నారు దీన్ని. ఓకేనా. సో దీన్ని మనం లోపల పంపించుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది, ప్లస్ ఉన్నట్టు. ఓకేనా. సో ఇలా పంపించుకున్నారు. ఇక్కడ మైనస్ 2x వచ్చేటట్టుగా ఇక్కడ మనకి మైనస్ లోపల పంపించుకున్నారు అంతే, ప్లస్ చేయడం లేదు. నేను ఇక్కడ ఏమన్నాను, మైనస్ 2/2 చేయండి అన్నారు. అలా చేసినా కూడా ఒకటే. ఇక్కడ చూడండి మైనస్ 2 ఇక్కడ రాసుకున్నాను అనుకోండి, అప్పుడు డివైడెడ్ బై 1 -2 అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మైనస్ 2ని ఈ సైడ్ తెచ్చుకున్నారు అనుకోండి, 1/2ని ఈ విధంగా అవుతుంది, 1/2 అవుతుంది. ఇక్కడ మైనస్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు, ఈ విధంగా చేస్తున్నాం అంతే అన్నట్టు. మీ ఇష్టం ఎలాగనే చేయండి, అర్థమైంది కదా. సో ఈ విధంగా అన్నట్టు చేస్తున్నాను మేము ఇక్కడ చూసినట్టయితే. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా అయితే మనం ఇక్కడ అప్లై అవుతుంది కదా. సో అప్లై చేసేద్దాం. సో ఏంటి, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c దాన్ని రాసేద్దాం. సో i ఈక్వల్ టు x ఇంటూ సైన్ ఇన్వర్స్ x ప్లస్ 1/2 ఇంటూ ఓకేనా. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ఎంత మనకి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సి అనేది మనం ఇక్కడ పెట్టేసామన్నట్టు ఈ విధంగా. ఇక్కడ చూడండి ఇంట్లో ఉంది కాబట్టి ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. i ఈక్వల్ టు x ఇంటూ సైన్ ఇన్వర్స్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా. ఈ విధంగా. సో చూడండి, దేర్ఫోర్ i అంటే ఏంటి మనకి గివెన్ కదా. సో గివెన్ ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx. సో దాన్ని ఇక్కడ రాసిద్దాం. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ సైన్ ఇన్వర్స్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా అప్లై చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేసి వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను ఫార్ములా అప్లై చేశాను. ఓకేనా. ఒక్కసారి పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తుంటాయి, పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా. ఆ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ బట్టి చేసేది ఉంటుంది ఈ విధంగా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది దీనిపైన. సో చూడండి, ఎవాల్యుయేట్ అంటున్నాడు ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇంటిగ్రేషన్లో, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. ఓకేనా. చూడండి, ఆన్సర్ గివెన్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి i అనుకుందాం. i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx. దీన్ని ఎలా చేస్తామంటే మనకి ఐలేట్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇది మీరు ఒక థీరం మాదిరి కూడా అనుకోవచ్చు. అంటే ఇది ఎలాగంటే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ ఫార్ములా అని కూడా అనుకోవచ్చు మీరు. ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం ఎలా అనేది, ఎలా వచ్చింది ఫార్ములా అనేది కూడా అనుకోవచ్చు మీరు. అంతే కదా. ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాగనే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ యూవీ రూల్ యూజ్ చేస్తున్నాను. ముందుగా హైలైట్ రాసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ xని ఏ విధంగా రాశాను, సైన్ ఇన్వర్స్ x ఇంటూ 1గా రాశాను. ఎందుకు అలా రాశానంటే ఇంటిగ్రేషన్ యూవీ రూల్ అప్లై చేయడానికి రాశాను. సో హైలైట్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ x అనేది మనకి ఫస్ట్లోనే వచ్చేస్తుంది, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది యూ అయిపోతుంది, ఇది మనకి ఆటోమేటిక్గా వి అనేది అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మనకి హైలైట్ యూజ్ చేసాము.
అదేవిధంగా కొంతమంది యూ అనుకుంటారు, ఓకేనా. సో కొంతమంది యూ అనుకుంటారు, కొంతమంది ఎఫ్ అనుకుంటారు, దీన్ని కొంతమంది వి అనుకుంటారు, కొంతమంది జీ అనుకుంటారు. సో ఎలాగన్నా అనుకోండి, మీ ఇష్టము, ఓకేనా. సో యూవి అనుకోండి, లేకుంటే ఆర్ ఎఫ్జీలన్నా అనుకోండి, మీ ఇష్టం ఎలాగన్నా అనుకోండి. సో ఫార్ములా మటుకు సేమ్ ఒకటే, ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి అంటే యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి. ఇది ఫార్ములా అయితే అప్లై చేసేసేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకి దీనికి అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఏమైపోతుంది, ఐ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ ఇంటూ డిఎక్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు కదా. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసేద్దాం. సో ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సో ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ డిఎక్స్గా, ఓకేనా. సో ఈ విధంగా సో నాకు ఏ ఫార్ములా అప్లై అవుతుందని చూసుకున్నట్టయితే నాకు ఈ ఫార్ములా అనేది నాకు అప్లై అయ్యింది ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా అయితే నాకు ఇక్కడ అప్లై అయితే అయ్యింది. సో కాబట్టి నేను ఇక్కడ అప్లై చేశాను. సో నాకు ఇక్కడ మనకి 2 అనేది లేదు. ఇక్కడ చూసినట్టయితే నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, మైనస్ 2x వచ్చింది. ఇక్కడ పైన మనకి ఎక్స్ మట్టుకే ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏమని చేస్తున్నాను, మల్టిప్లై అండ్ డివైడింగ్ బై 2 అని చేస్తున్నాను. అంటే 2/2ని ఇక్కడ నేను ఇంటూ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటూ అయితే చేశాను 2/2ని, ఓకేనా. సో ఒక 2 లోపల పెట్టుకున్నాను, ఫార్ములా తగ్గట్టు అప్లై చేయడానికి రావాలి కాబట్టి. ఇంకొక 1/2 ఉంటుంది కదా, ఇక బయట రాసేసాను దాన్ని, ఓకేనా. సో అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బట్ ఇక్కడ మనకి మైనస్ ఉండాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉండేది లోపల పెట్టుకున్నాను. ఒకవేళ ఇక్కడ మైనస్ లేకుండా ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ మనకి మైనస్ 2x వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఓకేనా. సో అప్పుడు డివైడ్ చేసుకునేటప్పుడే -2/-2 ఈ విధంగా మల్టిప్లై అండ్ డివైడింగ్ బై -2/- ఈ విధంగా అనుకోండి, ఓకేనా. సో -2తో పైన కింద డివైడ్ చేస్తున్నాం, ఒకసారి ఇంటూ చేస్తున్నామని అనుకోండి. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏది కావాలి అనేది మీరు దీన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఇక్కడ, ఓకేనా. సో ఒక ప్లస్ మిస్ అయినా మైనస్ మిస్ అయినా కూడా చాలా ఇక్కడ మనకి ఈ వేరే అనేది వచ్చేస్తుంది. సో మీరు దాన్ని బాగా గమనిస్తూ ఏది గమనిస్తాన్ని చూసుకుంటే స్టెప్ బై స్టెప్ నీట్గా చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే మనకి 2ని లోపల పెట్టేసుకున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ మైనస్ ఉండేది లోపల పెట్టేసుకున్నాం, మనకి ప్లస్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేసాము, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇక్కడ మనకి అప్లై చేసాము. సో ఇక్కడ చూడండి 2 ఇటు క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ పైన న్యూమరేటర్లోను డినామినేటర్లోను. అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అన్నట్టు. దేర్ఫోర్ సో ఐ అంటే మనకి ఏంటి, ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, దీని వాల్యూ ఎంత ఇది అన్నట్టు ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, ఓకేనా. సో దీని వాల్యూ ఎంత, ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్. అంటే ఇది మీరు ఫార్ములా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా, ఓకేనా. సో ఫార్ములా లాగా కూడా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ మనకి ఎలాగన్నా ఇప్పుడు ఇదే ఉంది, ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని మనకి ఇక్కడ ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, ఓకేనా. సో ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ సపోజ్ చెప్తున్నాను ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా మనకి ఎక్కడో ఒక చోట ప్రాబ్లంలో ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అనేది మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. సో అంత డీప్ అయితే లేదు. సో ఇది మనకి సాల్వింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి.